అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రెడ్ల జాగిరా చెప్పరు. అవమానానికో అన్యాయానికో అనగబట్టుకొని కడుపు కట్టుకొని వచ్చిండు. వచ్చినోడికి ఈ రోజు వచ్చిందేమో పదవి, ఇది వస్తే కండ్ల మాట మైండే. అయినా ఇప్పటికీ నిన్నే ఇట ప్రాధాయపడి దండాలు పెడుతుండన్న. నన్ను చేసేది ఏంద్రా మీరు? పెట్టుకోరు, సోషల్ మీడియాలలో పెట్టుకోరి, పెద్ద పెద్ద టీవీలలో పెట్టుకోరి, ప్రచారం చేసుకొని. రేపే ఎలక్షన్లు ఉన్నాయి, నామినేషన్ ఉంది. ఈ లొల్లి ఇవాళ ఒక్కరోజు ఇటు తాగుతుంది, రేపు అటు మాలుతుంది. నన్ను ఎవరు పట్టించుకుంటాడు? దేశబాబు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఈ 2 దినాల నుంచి ఒకటే లొల్లి లొల్లి లొల్లి. నిన్న మొత్తం పొద్దుగులు ఒకటే లొల్లి. ఫోన్ ఇట్టా అంటే సరే, అబ్బా కైలాసం కైలాసం వెంకటరెడ్డి, కైలాసం వెంకటరెడ్డి. ఈ పున్న కైలాస నేత వెంకటరెడ్డి. అది ఓ సినిమాలో గిట్ట సాయి కుమార్ అన్నాడు. వద్దు నేను అనొద్దు, కానీ అగో ఆ డైలాగులతోటి ఫోన్లు మొత్తం నిన్న యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది. ఇట్లా పొద్దుగులు నడిచింది, ఏ ఛానల్ ఊకోలే. నల్లగొండ రెడ్డి సరే, నిజంగానే వెంకరెడ్డి అన్న, నువ్వు నల్లగొండ టైగర్వు, మామూలు టైగర్వు కాదు, ఇప్పటి టైగర్వు కాదే, 30-40 ఏళ్ళ టైగరు నువ్వు. ఈ జిల్లా మొత్తం మీ చేతుల్లో ఉంటుంది, మీ ఆధీనంలో ఉంటుంది. మీరు ఏదైనా వెరుగుతుంటే దాన్ని చూస్తారా అన్న సంగతి అందరికీ ఎరికే. అది ఎప్పటి నుంచో అయితేనే ఉండు. అప్పుడు కాలే అద్దానికి దయాకర్ది, ఈ గట్టును ఉండవా ఆ గట్టును ఉంటావా అన్నందుకే అయిపోయింది ఆయన పని. అయిపోయి ఆడవాడబెట్టారు కొన్ని రోజుల దాకా. ఆయన ఇప్పుడు కుయ్యం లేకుండా అట్ట ఆగిండి, నిన్న మన ఎమ్మెల్సీ వచ్చింది, అయిపోయిందా. మరి ఇప్పుడు అది ఎన్నడో చెరుకు సుధాకర్ గౌడ్ గారిని వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి, ఏంది కార్లలో తిరుగుతారు రా సంపుతాంది కానీ ఫోన్ చేసి అన్నోని. ఆ మాటను బట్టి ఆ రోజు మాట్లాడిన ఉన్న కైలాస నేతకి ఆ రోజు మాట్లాడింది అది. సరే, అప్పటిది ఇప్పుడు వచ్చిందా రాలేదా పక్కకు పెడదాం. మరి నువ్వెందుకు పెట్టినవే? నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు అన్నందుకే నీ కడుపులో మంట ఎందుకే అన్న వెంకటరెడ్డి అన్న? చెప్పే లెటర్ ఎందుకు రాసినవే రేవంత్ రెడ్డికి? అంటే మరి నువ్వు తిట్టినప్పుడు వాడన్నా రాసినాడే నీకు? నీకు మంత్రి పదవి వస్తుంటేనో లేకపోతే దీంట్లో కోసం వాడన్నా రాసినప్పుడు? అంటే మీ రెడ్డిలు తిట్టుకుంటారు, గుద్దుకుంటారు, లోపట అనుకుంటారు, మళ్ళీ ఒకటి అవుతారు. అంటే ఈ ఎస్సీలో బీసీలో గిట్లు వస్తే మీ కండ్లు ఓర్వై, మీ కడుపు మంట. అంటే నాకు డౌటే, నువ్వు ఇంతగానో లెటర్ రాసి రేవంత్ రెడ్డికి పెట్టినావంటే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తే జిల్లా మొత్తం ఆయన ఆధీనంలో ఉంటుంది, చెప్పినట్టు వినాలి. అయితే మరి రేపు ఏమన్నా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ వస్తాడేమో. ఇంతకుముందుకి అడిగినోడా 9లో అడిగినట, 2009లో 14లో అడిగినట, ఆ తర్వాత 18లో అడిగినట, 23లో కూడా అడిగినట నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని. ఏమో నచ్చ చెప్పుకుంటూ వస్తా ఉంటే ఆవుకుంటూ ఇప్పటిదాకా వచ్చిండు. మరి రేపు జిల్లా అధ్యక్షుడు పదవి వల్ల వస్తే తర్వాత ఎమ్మెల్యేగా రావచ్చు. మరి అట్టొస్తే మాకేమైనా ఎసరు వస్తుందా అనుకొని ముందే లెటర్ రాసినవా ఎట్లా? నాకు వచ్చిన డౌట్ ఇది. ఎందుకంటే అందరూ అడుగుతారు, ఇదే తాత నన్ను అడుగుతారు. అవును, ఇది కూడా నిజమే, కానీ నేను అడుగుతున్నా, మరి నిజమేనా చెప్పే అన్న వెంకటరెడ్డి అన్న? ఏమైందే ఇప్పటికి చూడు, రాష్ట్రం మొత్తం యూట్యూబ్ మొత్తం అల్లాడిపోతుంది సోషల్ మీడియా. అయినా పున్న కైలాస నేత ఏమంటాడు, మా అన్న నల్లగొండ జిల్లాలో వాస్తవానికి ఎంతోమందికి అవకాశం ఇచ్చుకుంటూ వచ్చారు మా పెద్దన్న ఆయన. అట్లా ఇగో మా అన్న, మీరు అందరూ సోషల్ మీడియాలో ఏదేదో పెడుతురు, కానీ వద్దు, అది కరెక్ట్ కాదు, అది ఏఐ వచ్చింది, ఏఐ అనుకోవచ్చు. మీరు వాస్తవానికి అయితే మా అన్న ఆయన. నేను అప్పుడు ఏదో అన్న కడుపులో తలకాయ పెట్టినా, నేను ఆల్రెడీ ప్రాధేయపడ్డా, నన్ను క్షమించండి అన్న. కరెక్ట్, మా అన్న నన్ను ఏమనలే. వాస్తవానికి మీరు ఏదో కావాలని చేస్తున్నారు, వద్దు. మా అన్న ఆయన వెంకటరెడ్డి అన్న అంటే నల్లగొండ అంటేనే మీరు అట్లా చేయకండి దయచేసి. నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు అట్లా ప్రచారం చేయొద్దు, కరెక్ట్ కాదు అనేమో అన్న. ఇప్పటికీ నీ మీదనే ప్రేమ పెంచుకుండే. బీసీ సంఘాలు మొత్తం, అంటే అన్ని సంఘాలు కలిసి, పార్టీలు సంఘాలు కలిసి ఏమంటాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రెడ్ల జాగిరా చెప్పరు? రెడ్ల జాగిరా అంటున్నా. రెడ్డిలకే రావాలన్నా పదవులు, రెడ్డిలే ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, ఎమ్మెల్సీలు కావాలన్నా, పార్టీ అధ్యక్షులు కావాలన్నా, ఇన్ఛార్జీలు కావాలన్నా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు కావద్దా చెప్పరు?
ఈ ప్రశ్న అడుగుతురు. ఇట్లా ఎగబడి అడిగినా కానీ అన్న పున్న కైలాస నేతకి ఇంత అన్యాయం జరుగుతుందా, ఇట్లా చేస్తాడా అనేమో సంఘాలు పార్టీలు అన్నీ ఊగుతున్నాయి, ఉయ్యాలు ఊగుతున్నాయి. మా ఊరికి అట్లా జరగొద్దా, ఎన్నో కాలవాటి సస్తే సచ్చిండు, ఆ పార్టీ ఉంటే ఉండడేమో నాశనం అవుతామా. ఎందుకంటే అది 10 ఏళ్ళు ప్రభుత్వం లేకున్నా 10 ఏళ్ళు లేని కానించి తెలంగాణ రాని కానించి తెలంగాణ ఉద్యమం జోరు సాగుతుంది రా అన్న కానించి ఉస్మానియా క్యాంపస్లో ఉండి ఆ విద్యార్థి యువకుని ఉండి కొట్లాడుకుంటా ఉన్నా లేకున్నా అలానే ఉండి సీనియర్ కార్యకర్తగా ఇప్పటిదాకా వచ్చింది. కాబట్టి అవమానానికో అన్యాయానికో అనగబట్టుకొని కడుపు కట్టుకొని వచ్చినోడికి ఈ రోజు వచ్చిందేమో పదవి, ఇది వస్తే కండ్ల మాట మైండే. అయినా ఇప్పటికీ నిన్నే ఇట్లా ప్రాధాయపడి దండాలు పెడుతుండ. మరి ఇప్పటికైనా నువ్వు క్షమించే గుణం ఉందా లేదా అన్న? చెప్పినావే, ఇన్ని పార్టీలు ఇన్ని సంఘాలు అడుగుతున్నాయి మా ఓనికి ఇట్లా జరుగుతుందా అని. ఆయన నీ పట్టే ఉండు, మళ్ళీ మా కైలాస నేత నీ పట్టే ఉండు. కానీ మరి ఇప్పటికైనా నువ్వు అన్నందుకు ఇవన్నీ చేసినందుకు రేవంత్ రెడ్డికి లెటర్ రాసి పెట్టినందుకు నీ మంత్రిమండలి నుంచి నీ మంత్రి ఇప్పుడు ఉంటుందిగా ఆ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? నీ రేవంత్ రెడ్డి సస్పెండ్ చేస్తాడా? లేదా రేవంత్ రెడ్డి అనిపించిన ఏంది మరి ఈ మాట? ఇప్పుడు నువ్వు నిన్ను చేయకపోతే ఆయన అనిపించినట్టే లెక్క. మరి ఇది కూడా వాస్తవమే, ఎందుకంటే అంతరం ఒకటేగా మీరు. రెడ్డి చెప్పన్నా, ఇది ముచ్చట ప్రజలారా, ఇదంతా జరుగుతుంది. మరి పున్న కైలాస నేతను అన్నందుకు మరి అక్కడేమన్నా క్షమాపణలు ఏమంటారుగా, సారీ చెప్తారుగా, సారీ అంటారుగా. మరి అలాంటిది గిట్ట ఏమన్నా తమ్మే అరే ఏదో ఇక నేను తమ్మే అని ఏమన్నా సంకలకు తీసుకున్నావా? నువ్వు తీసుకోకున్నా మా అన్న అంటాడు, కైలాస అన్న ఏమంటాడు అనుకున్నావు? మనవాడు మా అన్న అంటాడు. ఇక నీ ఏమనుకున్నావు చెప్పను? ఆయన కరెక్ట్ సారు దశే పొర్రి అమ్మ మొత్తుకొని మీరే పోతారు, ఒర్రెర్లు మీరు పోతారు, వండుకొని నేను తిని హాయిగా అంతా. నన్ను చేసేది ఏంద్రా మీరు? పెట్టుకోరు సోషల్ మీడియాలలో పెట్టుకోరి, పెద్ద టీవీలలో పెట్టుకోరి, ప్రచారం చేసుకోరి. రేపే ఎలక్షన్లు ఉన్నాయి, నామినేషన్ ఉంది. ఈ లొల్లి ఇవాళ ఒక్కరోజు ఇటు తాగుతుంది, రేపు అటు మాలుతుంది. నన్నవాడు రేపు పట్టించుకుంటాడు. దశబాబు మా వాడు నిమ్మలంగానే ఉండేవాడు కాదు. ఎవరు మా కైలాస నేత మా తమ్ముడేనా, వాడు నిమ్మలంగానే ఉండు. మీరేంద్ర ఎగురుతురు లెస్స దశబాబు అని ఇప్పుడు మా వెంకరెడ్డి అన్న అనుకొని దర్జారుగా ఇట్ట కూర్చుండు. ఇట్ట అంటే అందుకు అమ్మ వద్దులే ఏం లేవు కానీ అట్ట అంటుండు ఇప్పుడు అనుకుంటా నిమ్మలంగా కూర్చుండు. ఇది అవునా కాదా ప్రజలారా మీరే చెప్పురు. నాకు ఏదైందో ఒకటి చెప్పాలి, మీరు కిందంగా చెప్పాలి. రాత్రనే చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది చూసి చెప్పాలి. తప్పవలి ఏంది కథ, రెడ్డి రాజకీయాల మనం మిగులమా ఏందో చెప్పాలి. అవునా వెంకరెడ్డి అన్న, ఇప్పుడు అప్పట్లో నిన్ను ఏదో 2-3 మాటలు అన్నదానికి సరే ఆవేశంలో మా వాళ్ళని మా అన్ననికి ఇట్లా అన్నావు, మా బిడ్డనికి ఇట్లా అన్నావు అనుకొని ఏం చేసిండు, కొన్ని మాటలు మాట్లాడిండు. ఓరు పున్న కైలాస నేత కొన్ని మాటలు మాట్లాడిండు. అది వైరల్ అయ్యే వరకల్లా అటు ఇటు ప్రచారం అయ్యే వరకల్లా అది చూసి నీకు భగ్నమైండే వరకల్లా ఈయనకు పార్టీలో కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయిగా. వామో నేను ఏదో దబ్బున ఇంటరు అని 2 చెంపలు వేసుకొని మీ ఇంట్లోకి వచ్చినట్ట. లోపలికి వచ్చా అన్న ఇక నేను ఏదో అన్ననే తప్పైందన్న క్షమించండి అని చెప్పుదామని వచ్చి చెప్పినా ఫస్ట్ నువ్వు వెళ్ళరా ఇంట్లోకి వెళ్ళి అని ఆ రోజు ఎలాగొచ్చామాట. అంటే మాట్లాడిన మాటని తప్పని క్షమాపణ కోరుతందుకు వచ్చినా ఎలాగొచ్చావు నీ ఇంట్లోకి వెళ్ళి. మరి ఇవాళ జిల్లా అధ్యక్షుని పదవి వస్తే రావద్దు ఇయ్యొద్దు, ఒకప్పుడు నన్ను తెచ్చిండు నా కుటుంబాన్ని తెచ్చిండు అని రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి పెట్టినవే. మరి ఇవాళ కూడా నువ్వు ఇంక ఏదో అన్ని సంఘాలు పార్టీలు అన్నీ పున్న కైలాస నేతకే సపోర్ట్ మాట్లాడుతురు, అండగా నిలబడి మాట్లాడుతురు. నేను రాసింది కూడా తప్పే. మరి ఇదంతా బహిరంగం అవుతుంది, పెద్ద రచ్చ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఆ లెటర్ రాసినందుకు తప్పు అయ్యింది, ఏమనుకో తమ్ముడా అని అంటావా? అనాలిగా అన్న. మరి నువ్వు అనాలనే వెంకరెడ్డి అన్న, ఈ మాట అనాలి పక్క. నేను రేవంత్ రెడ్డికి లెటర్ రాసి పెట్టిన దానికి తప్పు అయ్యింది అని ఇది అనాలి. ఇది అనకపోతే మాత్రం మీరు ఏ విధంగా చూస్తున్నాం అనే సంగతి ఈ సమాజానికి తెలిసిపోయింది. మీరు ఇవాళ కొత్తగా ఏం చూస్తలేరు, ఎప్పటి నుంచో చూస్తుర్రు, ఎవరిని ఎదగనీయ కూడా చేస్తుర్రు. అది 100% ఉన్నదేనా అన్న? ఇదా అన్న వెంకరెడ్డి అన్న. అందుకనే చూస్తున్న ప్రజలు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. నాకు ఏదైందో ఒకటి చెప్పాలి, మీరు కిందంగా చెప్పాలి. రాత్రనే చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.